హలో హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే చాక్లెట్స్ తయారు చేసుకుందామండి. ఈ చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి చాక్లెట్ కాంపౌండ్ మనకు అవసరం. ఈ కాంపౌండ్స్ వచ్చి బేకర్ మార్కెట్ అలాగే అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయండి. నేను వచ్చేసి మర్డ్ కంపెనీ అలాగే 2M కంపెనీ యూస్ చేస్తాను. చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ కాంపౌండ్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి మంట. దానిపైన మనం ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకునే గిన్నె పెట్టుకుని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్లో మెల్ట్ చేసుకోకూడదండి. చాక్లెట్స్ చేసుకోవడానికి బేకర్ మార్కెట్లోనే ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ దొరుకుతాయండి. పీవీసీ మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ తీసుకొచ్చుకొని అందులో ముందుగా నట్స్ వేసుకుని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని నింపుకోవాలి. చాక్లెట్ మంచిగా నింపుకున్న తర్వాత ఒకసారి బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన బాక్సుల్లో కూడా కొద్దిగా చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకుని దానిపైన వచ్చేసి మనం నట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. ఇవి తినేటప్పుడు మనకి క్రిస్పీగా తగులుతాయి. తరువాత వచ్చేసి క్రిస్పీ బాల్స్తో కూడా తయారు చేసుకోవచ్చండి. క్రిస్పీ బాల్స్ వేసుకుని చాక్లెట్లో మిక్స్ చేసుకుని నట్స్ వేసుకుని చాక్లెట్లో మిక్స్ చేసుకుని ఫిల్ చేసుకోవాలండి. ఇవి కూడా తినేటప్పుడు చాలా క్రంచీగా క్రిస్పీగా తగులుతాయి. 3 రకాలుగా తయారు చేశాను ఇక్కడ నేను. దీన్ని తీసుకెళ్ళి మనం 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఈ విధంగా చాక్లెట్స్ పూర్తిగా మంచిగా తయారైన చాక్లెట్ మనకి మౌల్డ్ నుంచి ఈజీగా డీమౌల్డ్ అయిపోతాయండి. ఒకవేళ డీమౌల్డ్ అవ్వకపోతే ఇంకో 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవద్దు. చాక్లెట్ చెమట ఎక్కువ పట్టేసి మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బూజు కూడా వస్తాయి. ఈ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసి పిస్తా ఫ్లేవర్ అండి. మీకు ఒకవేళ వేరే ఫ్లేవర్స్ కావాలంటే కాంపౌండ్స్లోనూ దొరుకుతాయి. లేదంటే వైట్ కాంపౌండ్ తీసుకొచ్చుకుని మీకు కావలసిన ఫ్లేవర్స్లో ఆయిల్ బేస్ కలర్స్ దొరుకుతాయండి. అవి తీసుకొచ్చుకుని వైట్ కాంపౌండ్లో కలుపుకొని ఫ్లేవర్స్ చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మా పిల్లల కోసం పిస్తా ఫ్లేవర్ చాక్లెట్స్ నట్స్ వేసుకుని క్రిస్పీ బాల్స్ వేసుకుని టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకున్నాను. ఈ చాక్లెట్లలోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. అలాగే డార్క్ కాంపౌండ్ చాక్లెట్లు కూడా ఉంటాయి. వీటిని మనం బిజినెస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా తయారు చేసి ఉంచుకున్న చాక్లెట్లని వీడియోలో చూపించిన విధంగా క్రింగ్ ర్యాపర్తో చాక్లెట్ని ర్యాప్ చేసుకుని నీట్గా ర్యాప్ చేసుకుంటే ఈ విధంగా కనపడుతుంది చాక్లెట్ నీట్గా. ఇప్పుడు ఈ చాక్లెట్స్ని నీట్గా ర్యాప్ చేసుకోవడానికి ఫాయిల్ ర్యాపర్స్ బేకర్ మార్కెట్లోనే దొరుకుతాయండి. వాటిని తీసుకొచ్చుకొని ఈ విధంగా చాక్లెట్స్కి నీట్గా ర్యాప్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటాయి. నేను తయారు చేసిన చాక్లెట్ ఈ విధంగా ఉన్నాయండి. ర్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఈ చాక్లెట్లు కనుక మీకు నచ్చినట్లయితే మీ పిల్లల బర్త్డేకి మీరే స్వయంగా చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్